సిబిఐ 69 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల కర్నూలు జిల్లా ఐపీఎస్ డీఐజీ సూచనల మేరకు అలర్ట్ అయిపోయిన పోలీసు బృందం. కొప్పుల శ్రావణి, వైఫ్ ఆఫ్ మద్దెల సుధాకర్, తేజ అపార్ట్మెంట్ టెక్కి నంద్యాల ఫిర్యాదుపై అప్రమత్తమైన పోలీసులు ఆవుల కిరణ్ కుమార్, రాహుల్, తండ్రి మాధవయ్య, దగ్గరాల రాణి, భర్త ఆవుల కిరణ్ కుమార్ వీరిపై గతంలో 100కు పైగా దొంగతనం కేసులు ఉన్న ముద్దాయిలను గౌరవ కర్నూలు రేంజ్ డీఐజీ సిహెచ్ విజయరావు పర్యవేక్షణలో నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు నంద్యాల డీఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి సూచనలతో పైన తెలిపిన ముద్దాయిలు నంద్యాల 2 టౌన్ పిఎస్ నందు 2 ప్రాపర్టీ కేసులు, విశాఖపట్నం జిల్లా అరిలోవా పిఎస్ నందు 1 ప్రాపర్టీ కేసు, పెందుర్తి పిఎస్ నందు 1 ప్రాపర్టీ కేసు మరియు గుంటూరు జిల్లా నగరపాలెం పిఎస్ నందు 1 ప్రాపర్టీ కేసులో మొత్తం 6 కేసుల్లో ముద్దాయిలుగా గుర్తించారు. 21/4/2024 తేదీన మధ్యాహ్నం 3:30 అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం బంగారు ఆభరణాలు 827 గ్రాములు బంగారం, 300 గ్రాముల వెండి వస్తువులు మరియు 2 వాహనాలను పంచనామా ద్వారా స్వాధీనంలోకి తీసుకోవడమైంది. పైన తెలిపిన దొంగతనం కేసులను ఛేదించిన నంద్యాల బృందం 2 టౌన్ సిఐ కె రాజారెడ్డి, సిసిఎస్ సిఐ మంజునాథరెడ్డి, 2 టౌన్ ఎస్ఐ బికే మల్లికార్జున, వారి సిబ్బంది ఏఎస్ఐ బి జఫుల్లా ఖాన్, కె హరినాథరెడ్డి మరియు ఎస్సీజీ మురళీకృష్ణ, ఎం నాగేశ్వరరావు, ఎస్ ఇబ్రహీం మరియు ఎం శ్యామ్ కుమార్, జి సురేఖ వారిని గౌరవ నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె రఘువీర్ రెడ్డి అభినందించారు. సమాచారం మేరకు మన రేంజ్ డీఐజీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ మరియు టౌన్ డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్లస్ మంజునాథ్ రెడ్డి క్రైమ్స్ మన సిబ్బంది అందరూ కలిపి టౌన్ అవుట్స్కట్స్లో రాబడిన సమాచారం మేరకు ఆవుల కిరణ్ కుమార్, తర్వాత దగ్గరాల రాణి ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళిద్దరిని కూడా అనుమానం మీద వాహనాలు తనిఖీ చేస్తూ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 727 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి రికవరీ చేయడం జరిగింది. అది కాకుండా 2 కార్లు కూడా, మారుతి జెన్ ఒకటి, తర్వాత హుందాయి గెర్జ్ కారు ఒకటి రికవరీ చేయడం జరిగింది. ఈ 2 కార్లు కూడా దొంగతనాల్లో సంపాదించిన సొమ్ముతో పాటు కొని మళ్ళీ దొంగతనాలు చేయడానికి కార్లు వాడుతూ ఉంటారు. సో ఇతని మీద సుమారుగా ఎగ్జాక్ట్లీ ఒక 110 కేసులు ఉన్నాయి. ఇళ్లలో అపార్ట్మెంట్లలో స్పెషలిస్ట్ అన్నమాట. అపార్ట్మెంట్ నేరాలు చేయడంలో ఇతను స్పెషలిస్ట్. రెండు స్టేట్స్లో తెలంగాణ, ఆంధ్ర కలిపి 110 కేసులు ఉన్నాయి. వాటిల్లో ఒక 50 కేసుల వరకు ట్రయల్లో ఉన్నాయి. మిగతా అన్నీ కూడా సరిగ్గా సాక్ష్యాలు చెప్పకపోవడం మూలంగా కొట్టివేయడం జరిగింది. సో ఆరితేరిన నేరగాడు. సో చాకచక్యంగా సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి లోకల్ డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ వాళ్ళ ఆధ్వర్యంలో టీం వర్క్ చేశారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూడా వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పట్టుకురావడం జరిగింది. సో ఈ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు దొరికిన దాంట్లో సుమారుగా 7 అఫెన్స్లు ఉన్నాయి. మన దగ్గర 3 ఉన్నాయి. నంద్యాల టౌన్లో సాయి అపార్ట్మెంట్స్ ఒకటి, సాయి తేజ అపార్ట్మెంట్ ఒకటి, శ్రీకృష్ణ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తాడు, బయట బండి పెడతాడు, లోపలికి వెళ్ళిపోయి లిఫ్ట్ ఎక్కుతాడు, పైన ఎక్కడెక్కడ లాక్ ఉన్నాయో చూసుకుంటాడు, లాక్ ఓపెన్ చేస్తాడు, లోపలికి వెళ్తాడు. మన వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కానీ, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ ఆ బీరువాకి తాళం వేయరు. తాళం తీసి లేదా తాళం దానికే పెట్టి లేదా దానికి పక్కనే పెట్టి వెళ్తారు. సో ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి వాళ్ళు అదుపులో లేకుండా నేరాలు చేస్తున్నారు. వాచ్మెన్ గురించి కూడా అలర్ట్ చేయడం జరిగింది. మీటింగ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఛాన్సార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆడ వాచ్మెన్ ఉంటాడు, బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ ఉంటాడు. లోపలికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది కొద్దిగా కూడా దాని మీద దృష్టి ఉండదు. ఇవన్నీ తెలియాలి వాళ్ళకి, కాబట్టి చెప్తా ఉన్నాం. ఒక నేరం జరిగిన తర్వాత ఈజీగా కామెంట్ చేస్తున్నారు, క్రైమ్ కంట్రోల్ లేదు, రోజు నేరాలు జరుగుతున్నాయని. కానీ దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ చేసి వాళ్ళకి మైన్యూట్గా చెప్పినా కానీ ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి, ఆ కాలనీ వాళ్ళకి ఒక మినిమం ప్రికాషన్స్ అనేది ఉండాలి. కెమెరాలు పెట్టుకోవాలా, ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, కాంపౌండ్లోకి ఎవరు ఏంటి అనేది క్వశ్చన్ చేయాలా, ఒక రిజిస్టర్ పెట్టుకోవాలా, వాళ్ళకి కాంటాక్ట్ చేయాలా, ఫలానా ఫ్లోరు ఫలానా డోర్ నెంబర్కి వెళ్తున్నారని అంటే
మీ వాడైనా ఇతను పంపొచ్చా లేదా అనేది ఆరా తీసుకోవాలి, రిజిస్టర్లో ఎంటర్ చేయించుకోవాలి, అతని ఐడెంటిటీ అడగాలి. ఇంత ప్రాసెస్ చేయగలిగితే టోటల్గా కంట్రోల్లో ఉంటుంది. కానీ ఇది ఎవరు కూడా అపార్ట్మెంట్ వాసులు చేయట్లేదు. దాని మూలంగా విచ్చలవిడిగా వీళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. దయచేసి అందరికీ కూడా ప్రజలందరూ ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం. సహకరించి ఈ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకుంటే నేరాలు తగ్గించవచ్చు. మన దగ్గర 3 కేసులతో పాటు గుంటూరు అర్బన్లో 1 కేసు, తర్వాత వైజాగ్లో 2 కేసులు, ఒకటి తిరుపతి, కాకినాడ 1 కేసు, 7 కేసులు మా దగ్గర రివీల్ చేయడం జరిగింది. ఫర్దర్ 5,000 మంది వరకు బైండ్ అవుట్ చేయడం జరిగింది. అందరూ కూడా షీట్ హోల్డర్స్ని, తర్వాత ఇంతకుముందున్న ఎలక్షన్ కేసులో వాళ్ళు, తర్వాత ఎక్కడైతే క్రిమినల్ కేసెస్లో ఉండి మళ్ళీ తగ్గుపడతారు అనుకున్న వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం. దయచేసి వీళ్ళు ఎవరు కూడా ఎక్కడ ఊరేగింపులు కానీ మీటింగ్లు కానీ ఎక్కడ అలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయడం. చెక్ పోస్టులు కూడా ఇంటర్స్టేట్ 2 ఉన్నాయి. లింగాలగట్ట దగ్గర 1, రెండవది రామలకొట్టు దగ్గర 1. ఈ 2 తెలంగాణ బార్డర్లో ఉంది చెక్ పోస్ట్. అది కాకుండా రివర్ బార్డర్ మనకు సుమారుగా 65 కిలోమీటర్ల వరకు గ్రామాలతో కూడిన బార్డర్ వస్తుంది. ఆ బార్డర్ ప్లేసుల్లో కూడా ఎక్కడైతే ఫెరీ పాయింట్స్ ఉన్నాయో అక్కడ పెట్రోలింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ప్రకాశం జిల్లాతో, కడప జిల్లాతో, కర్నూలు జిల్లాతో, అనంతపురం జిల్లాతో ఈ బార్డరింగ్ చెక్ పోస్టులు 8 ఉన్నాయన్నమాట. పకడ్బందీగా తనిఖీలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇవి కాకుండా ఎఫ్ఎస్సి టీంలు, ఎస్ఎస్సి టీంలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా తనిఖీలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సమాచారం ఏమన్నా ఉంటే గోప్యత పాటించడం జరుగుతుంది. స్పెషల్ బ్రాంచ్ ఎలక్షన్ సెల్ ఉంది, స్పెషల్ బ్రాంచ్ ఉంది. సంబంధించిన డిఎస్పీలకి, సిఏలకి ఎవరికైనా సమాచారం అందించవచ్చు.